అవసరం పార్టీకి ఉంటే తప్పకుండా వస్తా అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు జూనియర్ ఎన్టీఆర్ని డైరెక్ట్గా ఈ మధ్య విలేకరులు అడిగారు. సో ఏపీలో పొలిటికల్ హీట్ పైన మీ రెస్పాన్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీలోకి మీరు ప్రచారానికి వస్తారా అని అడిగితే, తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో మహామహులు ఉన్నారు. బాబాయ్ బాలకృష్ణ, లోకేష్, బ్రాహ్మిణి, అత్త భువనేశ్వరి, ఇక చంద్రబాబు నాయుడు గారు. ఆయనకైతే అసలు ఎవరి అవసరమూ లేదు. ఆయన ఒంటి చేత్తోనే రాజకీయం చేయగలరు. ఒకవేళ నా అవసరం పార్టీకి ఉందంటే ఏ క్షణం రావడానికైనా నేను సిద్ధమే అంటూ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చెప్పారు. సో ఎన్టీఆర్ చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. తన అవసరం పార్టీకి లేదు అనేది వాళ్ళు చెప్పేలాగా ఆయన గ్రహించినట్టుగా తెలుసుకున్నారు. అందుకే తనంతట తాను సినిమాలు చేసుకుంటున్నారు. ఒకవేళ పిలిస్తే తప్పకుండా వస్తానంటూ డైరెక్ట్గానే ఎన్టీఆర్ చెప్పడంతో మరి ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ గారు కానీ పిలిస్తే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వస్తారు. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది వైసీపీకి ఓట్లేస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి కొంతమంది అసలు తెలుగుదేశం పార్టీ వైపు చూడబోము అని కూడా చెప్తున్నారు. కానీ ఎంతైనా అందరూ నందమూరి అభిమానులే కదా, కాబట్టి వాళ్ళందరినీ మజ్జిగ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరు ముందుకు వెళతారు, ఈ విషయాలైతే ఇప్పుడు చాలా షాక్నిస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ విషయంపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది వేచి చూడాల్సిందే. సో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్గా మారుతోంది.